హల్లెలూయా. బిగ్గరగా చేతులపైకి దేవుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఒకసారి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం తెరిచిన వారమై ఇప్పుడు చదివి వినిపించబడినటువంటి వాక్య పఠనం ఒకసారి అందరూ కూడా మీ స్వరములు ఇప్పి నాతో కలిసి ఆ వాక్యాన్ని చదవవలసిందిగా కోరుచున్నాను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నడను లజ్జింపకపోవును. మరొకసారి చదువుదామా. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. మొట్టమొదటిగా నాకు ఇట్టి అవకాశాన్ని ఇక్కడ నిలబెట్టిన నా దేవాది దేవునికే నా సమస్త మహిమ ఘనత ప్రభావం నేను చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మరి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మాకు ఇట్టి అవకాశాలు సంఘంలో వాడబట్టుటకు కల్పిస్తున్న అవకాశాలను బట్టి సంఘ సీనియర్ కాపర్లు మరి ప్రేమ్ సునీల్ గారికి, అలాగే కాపర్లు జేమ్స్ ఇజ్రాయిల్ గారికి, అలాగే ఎర్రం రవి గారికి, అలాగే జేమ్స్ కమ్రా గారికి, వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మీరందరూ కూడా మరి దేవుడు మనందరితో మాట్లాడలాగున మన నోరు విప్పి ఒక్క క్షణము ఆయన అడుగుదాం. నేను మాట్లాడడం వల్ల నిజంగా మీకు ఎవరికి కూడా ఉపయోగం ఉండదు. నా మాటలు మిమ్మల్ని ఉజ్జీవింపచేయవు, ప్రోత్సాహపరచవు. కానీ నా దేవుని మాటలో జీవమున్నది. నా దేవుడు మాట్లాడితే మన బ్రతుకులు సరిచేయబడతాయి. ఒక్క క్షణము ఆయన వైపు మన చేతులు ఎత్తుదాం, ఆయన వైపు మన కన్నులు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుయానికి స్తోత్రములు తండ్రి. మా రక్షకానికి మహిమ చెల్లిస్తున్నాను. నా ప్రభువా, నా దేవానికి స్తోత్రములు తండ్రి. యేసుయానికి మహిమ చెల్లిస్తున్నాను. దయతో కృప చూపించండి స్వామి, సహాయము దయచేయండి. మీ వైపు సహాయం కొరకు మేము ఎదురు చూస్తుండగా తండ్రి, జీవము కలిగిన నీ మాట నా నోట ఉంచమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు. నీవు మాట్లాడడం వల్ల మా బ్రతుకులు సరిచేయబడతాయి. నీ మాటలో జీవమున్నది మా దేవానికి స్తోత్రములు. నీ మాటలో శక్తి ఉన్నది దేవానికి స్తోత్రములు. నీవు మాట్లాడితే తండ్రి అద్భుత కార్యములు జరుగుతున్నాయి. మా రాజానికి మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. నన్ను నేను పూర్తిగా నీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను. సహాయకానికి మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. బలపరచండి స్వామి, స్థిరపరచండి. నీ వాక్యపు వెలుగులో తండ్రి మేము నడవడానికి కృప చూపించండి. నీ సన్నిధికి ఆశతో వచ్చినటువంటి మేమందరము కూడా వట్టిగా వెళ్ళడానికి వీల్లేదు. నిన్ను పొందుకొని వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఈ సమయం అంతా వృధా పోవడానికి అయా కుదరదు దేవా. నీవు మమ్మల్ని నింపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు. మీరు మాలోకి ఇది రండి దేవానికి స్తోత్రములు. సహాయకానికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ సమయం నీకు మహిమకరంగా జరిగించుకోండి. నన్ను మరుగు చేయండి, మీరు బయలుపరచబడాలి. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. సహాయకానికి మహిమ చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు తండ్రి. కృప చూపి మీరు మహిమ పొందమని యేసు శక్తి కలిగిన నామములో కొద్ది ప్రార్థన అడిగి పొందుకున్నా మా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిసారి కూడా వాక్యము మనల్ని ఆదరించేస్తూ ఉంటుంది. హల్లెలూయా. వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం పడిపోతున్నప్పుడు వాక్యం మనల్ని సరిచేస్తూ ఉంటుంది. ఆయన వాక్యము మనల్ని సరిచేసేదిగా ఉంది. ఆయన వాక్యమే మన బ్రతుకులను సరైన మార్గంలో నడిపించేదిగా ఉంది. ఈ దినము దేవుని యొక్క వాక్యం వినడానికి మనం చూపించే శ్రద్ధను బట్టి, ఆసక్తిని బట్టి ఖచ్చితంగా ప్రభు మనందరితో మాట్లాడతాడు. హల్లెలూయా. నమ్మిన వారు బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో చాలా రకములైనటువంటి ప్రార్థనలు మనకి కనిపిస్తాయి. బిగ్గరగా అరచి చేసినటువంటి ప్రార్థన కనిపిస్తుంది. మోషే గారు ఆధ్వర్యంలో ఇశ్రాయేలు
మొదట గడిచిన ముందు వారం అనుకుంటా మనం మాట్లాడుకున్నాం. కనాను దేశం నడిపించే క్రమంలో మొట్టమొదటి యుద్ధము కొరకై ఆ స్థలములో ఆయన బిగ్గరగా అరచి ప్రార్థన చేసినట్టుగా ఆ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు సమాధానం ఇచ్చాడా లేదా? విజయం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఉపవాస ప్రార్థన మనకు కనిపిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో. ఉపవాస ప్రార్థన కూడా ఆయన సమాధానం ఇచ్చాడు కదా. మీరు మాట్లాడాలా? ఉపవాస ప్రార్థన కూడా జవాబు ఇచ్చాడు. సైలెంట్ ప్రార్థన కూడా జరిగింది. హన్నా ప్రార్థన మనకు కనిపిస్తుంది. చాలా నిశ్శబ్ద ప్రార్థన, తనలో తానే గొనుగుతూ ప్రార్థన చేసినట్టు, బయటకు ఒక్క మాట కూడా రాకుండా తన వేదనంతా కూడా ఆ యొక్క లోపలే బాధపడుతూ ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాడు. అంటే నువ్వు ఎట్లా చేసిన ప్రార్థన నీ హృదయాన్ని చూసేటువంటి వాడు దేవుడు. ఏ విధంగా నీ హృదయం ఉంది, ఏ విధమైనటువంటి ఆశతో ఆ మనస్సుతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనేది ఆయన ఖచ్చితంగా చూసేవాడిగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆరాధనలు చాలా రకాలుగా మనం చేస్తూ ఉంటాం. బిగ్గరగా అరచి ఆరాధన చేస్తూ ఉంటాం, తప్పులేదు. నాట్యం చేస్తూ ఆరాధన చేస్తూ ఉంటాం, తప్పులేదు. దేవునిలో ఆనందించడంలో తప్పులేని లేదు ఖచ్చితంగా. దావీదు భక్తుడైతే తన ఆధీనంలో, తన పరిపాలనలో క్వైర్ ఇంచుమించు 4,000 మందిని ఆయన క్వైరు ఏర్పాటు చేశాడంట. పాటలు పాడేటువంటి బిడ్డలు మనకి 10 మంది ఉంటారు ఇక్కడ. దావీదు భక్తుడు ఎంతమందిని ఏర్పాటు చేశాడట? 4,000 మంది. 4,000 మంది ఒక్కసారి స్వరములు ఎత్తి పాడుతుంటే ఎట్లా ఉంటుంది? భలే ఉంటుంది కదా. అంత గొప్పగా ఆరాధన చేశాడు. నూతన నిబంధనలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. లూకాసు సువార్తలో 7వ అధ్యాయంలో కనిపించాడు మనకి. ఒక నిశ్శబ్ద ఆరాధన చేస్తుంది. ఒక నిశ్శబ్ద ఆరాధనతో దేవుని మనసును దోచేసుకుంది. ఒక నిశ్శబ్ద ఆరాధనతో దేవుని దగ్గర సమాధానం పొందుకున్నది. ఒకసారి పరిశుద్ధ గ్రంథములో 7వ అధ్యాయం చూస్తే 36వ వచనం నుంచి మనకి ఈ సన్నివేశం కనబడుతుంది. తనతో కూడా భోజనం చేయమని ఆయనను అడిగాను. భోజన పంక్తిని కూర్చుండగా పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యున ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. హల్లెలూయా. చాలు తల్లి. ఇక్కడ ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. 7వ అధ్యాయం 36 నుంచి చివరి వరకు 50వ వచనం వరకు కూడా ఈ సందర్భం మనకి పూర్తిగా కనిపిస్తుంది. పరిసయ్యుడు సీమోన్ అని ఒక పరిసయ్యుడు ఉన్నాడు. యేసు ప్రభు వారిని తన ఇంటికి భోజనానికి అయినా పిలిచి ఉన్నాడు. అసలు పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాల్లో పరిసయ్యులకి శాస్త్రులకి యేసు ప్రభు వారికి అంటే పడేది కాదు, ఇష్టపడేవారు కాదు వాళ్ళు. ఎందుకంటే చాలా చోట్ల సబ్బాతును ఆచరించట్లేదని, లేకపోతే ఆ యొక్క విశ్రాంతి దినాన్ని ఆయన అద్భుతాలు స్వస్థతలు చేస్తున్నాడని, ఇంకా వ్యతిరేకంగా చాలా పనులు చేస్తున్నాడు ఆయన మీద నింద వేస్తూ, ఆయనకి వ్యతిరేకంగా బ్రతికిన వారు లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఆయన ఎక్కడ స్వార్థ ప్రకటించినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ ఆయన మాట, ఆయన నోటి నుంచి వచ్చేటువంటి మాటలు తప్పిదం ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి ఎతికేటువంటి వారు ఈ పరిసయ్యులు శాస్త్రులుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అటువంటి పరిసయ్యుడు ఇక్కడ యేసు ప్రభు వారిని ఇంటికి భోజనానికి పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. మేబీ నేను అనుకుంటాను యేసు ప్రభు వారి వెంట అనేక మంది ఆయన మాటలు వినడానికి వచ్చినటువంటి కారణాన్ని బట్టో, లేకపోతే ఆయన చేసే స్వస్థతను బట్టో పరిసయ్యుడికి కూడా ఆశ కలిగింది. పరిసయ్యుడికి కూడా ఒక
ఒకవేళ నమ్మకం కలిగి ఉంటుంది యేసు ప్రభువారిని తన ఇంటికి భోజనానికి పిలుచుకోవాలని. ఇక్కడ పరిసయ్యుడి యొక్క జీవితాన్ని మనం చూస్తే చాలా అంటే ధర్మశాస్త్రానుసారమైనటువంటి జీవితాలు వారు జీవించేటువంటి భక్తి కలిగినటువంటి వారు. ఆత్మీయ గర్వం వాళ్ళలో కనిపిస్తుంది. పరిసయ్యుడు సుంకరి ప్రార్థనలో మనకి ఆ సందర్భం కనిపిస్తుంది కదా. సుంకరి చాలా తగ్గించుకుని నీ వైపు చూడడానికి కూడా నేను అర్హుని కానని తగ్గించుకుని ప్రార్థన చేస్తే దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది పరిసయ్యుడి యొక్క ప్రార్థన. ఇంకా చాలా సందర్భాల్లో మనం చూస్తుంది పై భక్తి, అలాగే వారిని వారు గొప్పగా చూపించుకునేటువంటి విధానం, చూసుకునే విధానం, మతాన్ని ఆచరించేటువంటి విధానం మనకు కనిపిస్తుంది. ఇంకా చూస్తే లూకాసు వార్త 11వ అధ్యాయం 43వ వచనంలో అంటాడు కదా, 11వ అధ్యాయం 43వ వచనంలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుచున్నారు, అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. పరిసయ్యుల గురించి వ్రాయబడినటువంటి మాట ఇక్కడ చూస్తే, అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుచున్నారు. బహిరంగంగా తాను గొప్ప చేసుకునేటువంటి ఆ యొక్క లక్షణం కలిగిన వాడు పరిసయ్యుడు. బహిరంగంగా వారిని వారు హెచ్చించుకునేటువంటి స్థితి కలిగిన వాళ్ళు ఈ పరిసయ్యుల్లో మనకి కనిపిస్తుంది. వారిని వారు హెచ్చించుకునేటువంటి స్థితి కనిపిస్తుంది. అటువంటి ఈ పరిసయ్యుడు యేసు ప్రభు వారిని భోజనానికి పిలవడం మనం చూస్తాం. భోజనానికి పిలిచాడు, యేసు ప్రభు వారు కూడా దానికి అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. పాలస్తీనాలో అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం ఎవరైతే భోజనానికి వస్తారో మొట్టమొదటిగా వారి పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలా, వారిని ప్రేమతో ముద్దు పెట్టుకుని వారిని ఆహ్వానించాలా, తదుపరి వారి శిరస్సు మీద నూనె పోసి వారిని అభిషేకించాలి. ఈ 3 పనులు కూడా అతిథికి చేయవలసినటువంటి పనులు ఆ కాలంలో వారి యొక్క పద్ధతుల ప్రకారం. యేసు ప్రభు వారిని భోజనానికి పిలిచాడు, కానీ ఈ 3 పనులు కూడా తను చేసినట్టుగా మనం చూడం. ఇక్కడ చూస్తే ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చున్నాడు. ఆయన కాళ్ళు కడుక్కున్నట్టుగా కూడా అక్కడ వ్రాయబడలేదు. డైరెక్ట్ ఆయన వెళ్ళి భోజన పంక్తిని కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ. ఇక్కడ ఏ వ్యక్తి పుట్టినప్పటి నుంచి ఏ వ్యక్తికైనా కూడా ఖచ్చితంగా పేరు లేకుండా ఉండదు. ఏదో ఒక పేరు ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక స్త్రీ గురించి పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి మాట పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఆమె పేరు మెన్షన్ చేయలేదు. ఆమె స్థితిని, ఆమె బ్రతుకును బట్టి, బ్రతికిన విధానాన్ని బట్టి ఆమెకి ఏర్పడినటువంటి పేరుని ఇక్కడ వ్రాయించడం మనం చూస్తున్నాం. ఏమిటా పేరు? పాపాత్మురాలైన స్త్రీ. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు రక్షించబడకముందు మన స్థితిని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనం అందరం కూడా పాపమే. ఏ భేదము లేదు అన్న మాటలో మనమందరం కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాం, కలిసి ఉన్నాం కదా. దేవుని యొక్క వాక్యంలో చూస్తే దావీదు భక్తుడు అంటాడు కదా 51:5లో, నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది అంటాడు. నేను పాపంలోనే పుట్టాను, నా తల్లి పాపంలో నన్ను గర్భం ధరించింది అంటాడు. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపులుగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఆదికాండంలో 6వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు కదా, దేవుడు మానవుని యొక్క హృదయ స్థితిని చూసి అలసిపోయి ఇసిగిపోయి అంటాడు కదా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఎప్పుడు కూడా చెడ్డదే. మానవుని యొక్క హృదయ ఆలోచనలు ఎప్పుడు కూడా చెడ్డవే. ఆయన విసిగిపోయి మానవుని విషయంలో మాట్లాడుతున్నటువంటి మాట. అంటే మానవుడు ఎప్పుడు కూడా ఒక పాపిగానే ఉన్నాడు.
మానవుడు ఉన్నటువంటి స్థితిని బట్టి ఇక్కడ పాపాత్మురాలను మాత్రం, ఆ స్త్రీని మాత్రం ప్రత్యేకంగా పాపాత్మురాలు అని ఆ పేరు ప్రత్యేకంగా ఆమెకి అది పెట్టి మెన్షన్ చేసి రాయించినట్టుగా మనం చూస్తున్నాం. మనం గట్టిగా మాట్లాడితే, వాక్యం ఆధారం చేసుకుని మనం మాట్లాడుకుంటే, పాపాత్మురాలైన స్త్రీ అని సంబోధించడానికి లేకపోతే వ్రాయించడానికి కారణం, మనందరికీ కూడా ప్రతినిధిగా ఈ స్త్రీ కనబడుతుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం ఆధారం చేసుకుని మనం మాట్లాడుకున్నా కూడా ఈ పాపాత్మురాలైన స్త్రీ మనందరికీ కూడా ప్రతినిధిగా కనిపిస్తుంది. లేకపోతే ఆమె పేరే మెన్షన్ చేసేవాడేమో, ఆమె పేరే అక్కడ వ్రాయించేవాడేమో. పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా ఆమె స్థితిని బట్టి పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని సంబోధించడానికి గల కారణం మనందరినీ కూడా అందులో ఇంక్లూడ్ చేసి చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, అంటే మేము అటువంటి వారమా అని అంటే ఖచ్చితంగా కానే కాదు. కానీ దేవుని యొక్క వాక్యం ఆధారంగా చూస్తే మనమందరము కూడా మన స్థితి ఎక్కడుందంటే పాపపు స్థితిలో మనం ఉన్నాం. మన ముఖ చిత్రం ఆ పాపాత్మురాలి యొక్క స్త్రీలో కనబడుతుంది. మన స్థితి, మనమందరం కూడా ఇప్పుడు పాపాత్మురాలైనటువంటి స్త్రీలో మనం ఇన్వాల్వ్ అయి ఉన్నాం. ఆయన అక్కడ చూపిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ చూస్తే పాపము మానవుని యొక్క స్వతహాగా వచ్చినటువంటి ఆ యొక్క స్వభావంగా మనకి కనబడుతుంది. పాపము చేయడం వల్ల పాపిగా మనకి చూపించడానికి లేదు. పాపము చేయడం వల్ల పాపిగా చూపించడానికి లేదు. మానవుడు స్వతహాగా పాపపు స్వభావం కలిగిన వాడు. మానవుడు స్వతహాగా పాపపు స్వభావం కలిగిన వాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వభావము? ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాపపు స్వభావం? అవ్వాదముల నుంచి మనకు వచ్చింది. అవ్వాదముల నుంచి వచ్చినటువంటి ఆ పాపపు స్వభావం ఇప్పటి వరకు కూడా మనందరికీ అది అంటుకునే ఉంది. హల్లెలూయా. దానిని బట్టే ఎవరిని కూడా పాపి అనడానికి లేదు. ఎందుకంటే మనం స్వయంగా ఆ స్వభావం కలిగిన వాళ్ళం, మనుషులం. ప్రతి మానవుడు కూడా పాపపు స్వభావం అనేది మానవుల్లో ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అవ్వాదాముల నుంచి మనకి అది సంతరించింది. పాపపు తప్పుడు పని చేయడం వల్ల వాడు పాపి అనడానికి లేదు. ప్రతి ఒక్కరూ కూడా పాపం కలిగిన వారు. అది స్వతహాగా మనకి సంతరించుకుంది. బై బర్తే అది మనకి వచ్చేసింది. కానీ పరిశుద్ధాత్ముడు ఇక్కడ చూస్తే ఒక స్త్రీని ప్రత్యేకంగా పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని మాట్లాడడానికి గల కారణం ఏంటంటే మనందరినీ కూడా అందులో ఇంక్లూడ్ చేశాడు. మనందరి యొక్క ముఖ చిత్రము ఆ స్త్రీలో మనకి చూపిస్తున్నాడు. రైట్. ఇప్పుడు ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యొక్క స్థితిని మనం చూస్తే గనక ఇక్కడ అంటాడు కదా, పరిశుద్ధ గ్రంథంలో 37వ వచనంలో, అదే లూకా సువార్త 7వ అధ్యాయంలో 37వ వచనం చూస్తే, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని యొంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తర తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తుంది. ఒక పాపాత్మురాలు స్త్రీ అని పిలువబడుచున్నటువంటి ఈ స్త్రీ యేసు ప్రభువారి గురించి తెలుసుకుంది. యేసు ప్రభువారు పరిసయ్యుని యొంట ఆయన ఉన్నాడని తెలుసుకుంది. ఆ పరిసయ్యుని యొంటకి ఆమె వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. లోకంలో విలువ లేనటువంటి ఆ స్త్రీ, ఏ అర్హత యోగ్యత లేనటువంటి ఆ స్త్రీ, ప్రతి ఒక్కరూ హేళన చేసేటువంటి స్త్రీ, ప్రతి ఒక్కరు చీదరించుకొని చిన్న చూపు చూచేటువంటి ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఒక నిష్ఠాగనిష్టగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి ఒక పరిసయ్యుని ఇంట్లోకి రావాలంటే ఎంత ధైర్యం చేయాలా? ఒకసారి ఆలోచించండి మీరు. అవన్నీ ప్రక్కన పెట్టింది ఆమె. యేసు ప్రభువారి గురించి తెలుసుకుంది. పరిసయ్యుని ఇంటికి వచ్చింది. ఇక్కడ చూస్తే ఏ కారణం చేత ఈ స్త్రీ ఆ పాపంలోనికి వెళ్ళిందో తెలియదు. కానీ ఏ స్థితిలో
ఆ పాపంలో ఆ యొక్క స్త్రీ పడిపోయిందో తెలియదు, కానీ ఆ పాపము కారణం చేత తన జీవితంలో నెమ్మది అనేది లేదు, సమాధానం అనేది లేదు, ఆ పరిస్థితి నుండి బయటకు రావడానికి మార్గం అనేది లేదు, క్షమాపణ అనేది తన జీవితంలో లేదు. విసికి వేసారిపోయినటువంటి జీవితం గుండా తన ప్రయాణం కొనసాగిస్తుంది. వెళ్ళిపోయాము. చాలాసార్లు చిన్న చిన్న బలహీనతలే అని మనం అడుగు పెట్టేస్తాం. క్షణిక సంతోషం కోసం, సుఖం కోసం మనం పడిపోతూ ఉంటాం. పడిపోయిన వెంటనే మనం బయటికి రాలేము. చాలామంది ఆ ఊబిలో కూరుకుపోయి అటు నుంచి అటే దూరం అయిపోయినటువంటి వారు చాలా జీవితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య మరొక వ్యక్తి వచ్చినప్పుడు, కుటుంబాల మధ్య మరొక వ్యక్తి వచ్చినప్పుడు, స్నేహితుల మధ్య మరొక వ్యక్తి వచ్చినప్పుడు, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితంలో పాపపు ఆలోచనల ద్వారా పాపపు పనులు వారి జీవితంలో వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా వారి జీవితాలు కూరుకుపోతే వారికి ఆధారం ఎవరు? వారికి నిరీక్షణ ఎవరు? వారికి ఆ యొక్క పరిస్థితి నుంచి బయటకు రప్పించేది ఎవరు? మేబీ ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీగా పిలువబడుచున్నటువంటి ఈ వ్యక్తి వెళ్ళినప్పుడు ఏ ఉద్దేశంతో ఆ పాపంలో కూరుకుందో తెలియదు, కానీ బయటకు రావాలనేటువంటి ఆలోచన ఉంది. కానీ అప్పటి వరకు ఏ మార్గము కూడా తనకి దొరకలేదు. ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి ఆమె విన్నది. యేసు ప్రభు వారి ద్వారా ఆమెకు విడుదల దొరుకుతుందని నమ్మింది. యేసు ప్రభు ద్వారా ఆమె క్షమాపణ పొందగలదు అనేటువంటి నమ్మకం ఆమెకు వచ్చినప్పుడు యేసు ప్రభు గూర్చినటువంటి వార్త ఆమె చెవిన పడింది. ఆమె యేసు క్రీస్తుని అన్వేషించడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఒకవేళ మనం పడిపోయి ఉండొచ్చు, కానీ పడిపోయిన స్థితిలోనే ఉండిపోవడం దేవుని ఇష్టము కాదు, దేవుని చిత్తము కానే కాదు. ఏ కారణం చేతైనా మనం పడిపోయి ఉండొచ్చు, ఏ బలహీనతలైనా ఇరుక్కుపోయి ఉండొచ్చు, కానీ నీవు అక్కడే ఉండిపోవడం దేవుని చిత్తం అది కాదు. ఖచ్చితంగా ఈ పాపాత్మురాలని పిలువబడుచున్నటువంటి ఈ స్త్రీ చేసినటువంటి పని తనకి విమోచన కలగజేయగలిగినటువంటి, క్షమించగలిగినటువంటి ఆ యేసు ప్రభువు గురించి విన్నప్పుడు ఆయనను అన్వేషించినట్టుగా మనం చూస్తున్నాం. ఒక పరిచయుడి ఇంట, ఒక నిష్ట కలిగినటువంటి ఒక పరిచయుడి ఇంట, చాలా భక్తిపరుడిగా కనిపించేటువంటి పరిచయుడి ఇంట ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రవేశించడానికి ఎంత ధైర్యం చేసి ఉంటుంది. చాలామంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆమెను చూస్తూ ఉంటారు కదా. ఆమెను గూర్చి సనుగులు గొనుగులు ఆమె వినే ఉంటుంది ఖచ్చితంగా. ఆమెను చిన్న చూపు చూసేటువంటి ఆ కళ్ళను కూడా ఆమె చూస్తూ ఉండదు. ఎగతాళి చేసేటువంటి అవహేళన చేసేటువంటి వారి మధ్య ఇప్పుడు ధైర్యము తెచ్చుకొని తను తాను సిద్ధపరచుకొని ఆ పరిచయుని అంట ప్రవేశించినట్టుగా మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో నువ్వు ఇరుక్కుపోయావో, పడిపోయావో అన్నది ముఖ్యం కాదు. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. యవనస్తుల గురించి మాట్లాడుకున్నా, మానవుని గురించి మాట్లాడితే మానవుని హృదయమే చెడ్డది అని దేవుడే స్వతహాగా చెప్తున్నాడు. నీవు ఎక్కడైనా పడిపోవచ్చేమో, కానీ పడిపోయిన చోటే నీవు ఉండిపోవడం అది దేవుని ఇష్టమైంది ఖచ్చితంగా కాదు. ఇప్పుడు పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభువుని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనే నాకు రక్షణ, ఆయనే నాకు నిరీక్షణ, ఆయనే నాకు క్షమాపణ అని నమ్మి ఇప్పుడు పరిచయుని అంట ఆమె ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె రక్షించబడాలి అనేటువంటి కోరిక, క్షమించబడాలి అనేటువంటి ఆశ, ఆ హృదయవాంఛ ఆమెని ప్రేరేపించి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ యొక్క ఆశను ఇప్పుడు ఆ మోస్తున్న పాపభారం నుంచి విడుదలకై వచ్చినటువంటి అవకాశాన్ని ఆమె వదులుకోవడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల నుంచి ఆ పరిస్థితి నుంచి బయటకు రావాలని ఆమె ఆశపడి ఉండొచ్చు, ప్రయత్నించి ఉండొచ్చు, కానీ మార్గము దొరకలేదు ఆమెకి. ఎప్పుడైతే అవకాశము దొరికిందో, ఎప్పుడైతే ఆయన గురించి విన్నదో ఇవన్నీ ప్రక్కన పెట్టేసింది. పరిచయుని ఇంట కూడా ప్రవేశించడానికి ఆయన ధైర్యం తెచ్చుకుని తను సిద్ధపరచుకుంది. యేసు ప్రభు వారు మేబీ ఆ సమయం దాటితే ఆయన దొరకడనుకున్నదేమో. యేసు ప్రభు వారు ఆ క్షణం దాటితే మరలా ఆ యొక్క అవకాశం ఆమె కోల్పోతుంది అనుకున్నదేమో. ఆమె ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా పరిచయుడి ఇంట ప్రవేశించింది.
దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, యెహోవా దొరుకు కాలమున ఏం చేయాలా? ఆయనను వెదకాల. యెహోవా దొరుకు కాలమున ఆయన్ని వెదకాల. పాపాత్మురాలుగా పిలువబడుచున్నటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభువారు పరిసయ్యుని ఇంట ఉన్నది అని విన్నప్పుడు ఆ సమయాన్ని కోల్పోకూడదు, ఆ అవకాశాన్ని కోల్పోకూడదు. కొన్ని సంవత్సరముల నుంచి ఆమె ఆ స్థితిలో నుంచి బయటకు రావాలి అనేటువంటి ఆశ, కోరిక ఆమెను అక్కడికి నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. పరిసయ్యుని ఇంటికి వచ్చింది. ఇక్కడ చూస్తే ఆమె సిద్ధపరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చాలా ప్రిపేర్ అయిపోయింది. ఖచ్చితంగా ఇంతమంది నన్ను చూస్తారు, ఇంతమంది అవహేళన చేస్తారు, ఇంతమంది నన్ను చూసి ఎక్కిరిస్తారు, విచిత్రంగా చూసేటువంటి వారు ఈ యొక్క స్థలంలో ఉన్నారు. ఇవన్నీ ప్రక్కన పెట్టేసింది, తనను తాను సిద్ధపరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మేడి చెట్టు ఎక్కినటువంటి జక్కయ్యను కూడా మనం చూస్తాం. ఆశపడ్డాడు, ఆశపడి అక్కడే ఉండిపోలేదు, తనను తాను సిద్ధపరచుకున్నాడు, ప్రయత్నించాడు, మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు వారు ఆయన్ని పిలుస్తున్నాడు, జక్కయ్య కిందకి రా, నీ ఇంటికి రక్షణ వచ్చింది. మనం పడిపోయిన చోటే పాపపు స్థితిలోనే ఉండిపోవడం దేవుని చిత్తం అనేది కాదు. ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయాల. ప్రయత్నం చేస్తే దేవుడే సహాయం చేస్తాడు. నీవు పాపంలోనే ఉండిపోయి నరకానికి పోవడం దేవుని చిత్తం కాదు. అందుకు కాదు ఆయన తన యొక్క సిలువ కార్యాన్ని జరిగించింది, అందుకు కాదు తన ప్రాణం పెట్టింది. ఏ కారణం చేతైనా మనం పడిపోయి ఉండొచ్చు, పడిపోతూ ఉంటాం. ఎవరు కూడా పర్ఫెక్ట్ అనేది కాదు, ఎవరు కూడా నీతిమంతులు లేడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ పడిపోయిన చోటే ఉండడం దేవుని చిత్తం కాదు. పడిపోయిన చోట నుంచి ఖచ్చితంగా మనం లేవవలసిన వారమై ఉన్నాం. ప్రయత్నం అనేది చేయాలి. తనను తాను సిద్ధపరచుకుంది ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ, తనను తాను సిద్ధపరచుకున్నాడు ఈ యొక్క పొట్టివాడైన జక్కయ్య. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది ఒక స్త్రీ. అక్కడే ఉండిపోలేదు. ఏదైతే కానీ ఖచ్చితంగా నేను ఆయన్ని ముట్టుకోవాలా, ముట్టుకుంటే చాలు, కనీసం నాకు స్వస్థత దొరుకుతుందని ఆశపడ్డది. అక్కడే ఉండిపోలేదు, ఆమె ప్రయత్నించింది, తను తాను సిద్ధపరచుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా చూస్తే మనము దేవుని కొరకు, పరిశుద్ధత కొరకు, సరి అయిన జీవితం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేవుని కొరకు, పరిశుద్ధత కొరకు, సరి అయిన జీవితం కొరకు. ఏ బురదలో పడ్డామో అక్కడే ఉండిపోవడం వల్ల మనం నష్టాన్ని కొని తెచ్చుకునేవారుగా ఉన్నాం. సరి అయిన జీవితం కొరకు, పరిశుద్ధత కొరకు, దేవుని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అనేటువంటి విషయాన్ని దేవుని తెలియజేస్తున్నాడు. ఎవరైతే అలా సిద్ధపడతారో వారికే పరలోకం అనేది ఉంది. అలా సిద్ధపడకుండా ఎక్కడ పడ్డామో అక్కడే ఉండిపోతూ జీవితాన్ని కొనసాగిస్తూ ఆ కంపులోనే ఉండిపోతే కనుక మన జీవితాలకి విలువ అనేది లేదు. దేవుడు చేసిన కార్యాన్ని సహితం మనం వృధా చేసేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే వారిని వారు సిద్ధపరచుకుంటారో వారి కొరకే పరలోకం అనేది ఉన్నది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సిద్ధపడిన ప్రజలకే సిద్ధపరచబడిన స్థలం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపడిన ప్రజలకే సిద్ధపరచబడిన స్థలం ఉంది. మనం ఎక్కడ పడిపోయాం అక్కడే ఉండడం కాదు, మనల్ని సిద్ధపరచుకొని దేవుని వైపు మనం అడుగులు వేసినప్పుడు ఆయన మనకు చేయి అందించి ఆయనే మనల్ని పట్టుకుని లేవనెత్తేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన జీవితాన్ని, పాడైన బ్రతుకును, పాప రోత స్థితిని మార్చగలిగిన వాడు ప్రభువు అని నమ్మింది ఈ పాపాత్మురాల స్త్రీ. గత జీవితాన్ని మార్చుకోవడానికి, ఆ పాపరోత జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో అంటాడు కదా, హోషేయ గ్రంథంలో 14:1 అంటాడు కదా, ఇశ్రాయేలు నీ పాపము చేత కూలితివి, ఇశ్రాయేలు నీవు పాపము చేత కూలితివి గనుక నీవు యెహోవా తట్టు తిరుగుము. ఆయన తట్టు మనం తిరగవలసిన వారమై ఉన్నాం. ఆయన వైపు మనం తిరగవలసిన వారమైనా. మన పాపము చేత మనం ఏమైపోయామట? కూలిపోయాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కూలిపోయిన వాడు కూలిపోయిన చోటే ఉండడం కాదు, కానీ తిరిగి లేవగలగాల. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మీద మనల్ని ప్రేరేపిస్తుంది. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రతి ఎవరు కూడా పర్ఫెక్ట్ అనేది కాదు, ఖచ్చితంగా పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. పడిన చోటే ఉండడం దేవుని చిత్తము కాదు. అందుకని అంటాడు కదా, ఇశ్రాయేలు నీ పాపం చేత నువ్వు కూలిపోయావు. మన ఇల్లులు మనం కూల్చేసుకుంటున్నాం, తిరిగి
దాన్ని కట్టుకోవాలంటే మన వల్ల కాదు, దాన్ని కట్టువాడు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువారు ప్రయాసం ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. ఇల్లు మన జీవితం అయ్యింది, కట్టువాడు ఆయన తట్టు మనం తిరిగినప్పుడు మన జీవితాల్ని కట్టగలిగినటువంటి శక్తిమంతుడు మన ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితిలో మనం ఉన్నాం అక్కడే ఉండిపోవడం కాదు, లేకపోతే ఆ స్థితిలోనే ఉండిపోయి మనం బాధపడడం కాదు, ఆ స్థితిలోనే మనకి నిరీక్షణ లేనటువంటి జీవితంలో మనం ఉండిపోవడం కాదు. పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీ యొక్క జీవితం, ఆ పాఠము మనకి నేర్పించేటువంటిది ఏంటో తెలుసా? మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. చిన్న చిన్న బలహీనతలు అవ్వచ్చు, ఇదే ఉందిలే అని అనుకోవచ్చు, కానీ చిన్నదే స్టార్ట్ అవుతుంది, చిన్నదే స్టార్ట్ అవుతుంది. నిప్పు కూడా చిన్నగానే స్టార్ట్ అవుతుంది, నిప్పు కూడా చిన్నగానే స్టార్ట్ అవుతుంది. వర్షం కూడా చిన్నగానే స్టార్ట్ అవుతుంది, రేగుతుంది, తుఫానై వరదలై ఉప్పొంగి మనల్ని కూడా ముంచుతుంది. చిన్న నిప్పే అడివంతటిని కూడా తగలబెట్టేస్తుంది. మన జీవితంలో చిన్న చిన్న బలహీనతలు ఇదే ముందులని మనం అనుకుంటొచ్చేమో, కానీ మనకి నిరీక్షణనిచ్చేటువంటి దేవుడు, మనకి ఆధారం కలుగజేసినటువంటి దేవుడు, తన కార్యము ద్వారా ఒక మార్గమును మనకి సిద్ధపరిచినటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన తట్టు మనం తిరగవలసిన వారమై ఉన్నాం, ఆయన వైపు మనం తిరగవలసిన వారమై, మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి ఇష్టపడితే కనుక ఆయనే మన వైపు చెయ్యి అందించి నడిపించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూస్తే ఆయన తట్టు ఈ స్త్రీ చేసినటువంటి పని ఏంటంటే, ఆయన వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడినట్టుగా మనం ఆయన వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడినట్టుగా చూస్తున్నాం. ఆయన పరిశుద్ధుడని ఆమె నమ్మింది. పరిశుద్ధత ముందు పాపము నిలువలేదు, పాపం తట్టుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయనకి ఎదురుగా నిలబడ్డానికి ధైర్యం లేక వెనుక నిలబడ్డది. వెనుక తట్టు ఆయన పాదముల దగ్గర ఆమె చేస్తున్నటువంటి పని ఏంటంటే, కన్నీళ్ళు కారుస్తుంది, ఏడుస్తూ కన్నీళ్ళు కారుస్తూ ఆయన పాదములు ఏం చేసిందట? తడిపింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె పరిశుద్ధతను చూసినప్పుడు, ప్రభువును చూసినప్పుడు ఆమెలో ఉన్నటువంటి ఆ పాప స్థితి అంతా కూడా ఆమె కనిపిస్తుంది. పశ్చాత్తాపంతో ఆమె ఏడుస్తూ రోదిస్తూ ఆయన పాదాలు తడిపినట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ తడిపి అనేటువంటి పదమును గ్రీకు పదంలో బ్రెకో అనేటువంటి పదమును అక్కడ లిఖించినట్టుగా వ్రాయబడి ఉంది. హల్లెలూయా. దానికి సరి అయిన అర్థం వర్షము అనేటువంటి తర్జుమా, వర్షము అనేది వస్తుందట. తడిపి అనేటువంటి ఆ యొక్క అక్షరానికి పదానికి బదులు గ్రీకు పదము బ్రెకో అనేటువంటి పదం వ్రాయబడి ఉంది. దానికి అర్థము వర్షము అట. అంటే ఆమె ఎంతగా ఏడ్చిందో మనం అర్థం చేసుకోవాలి, ఆమె ఎంతగా రోధించిందో మనం అర్థం చేసుకోవాలి. ఆమె రోధించి ప్రభు పాదాలు ఆమె తడిపేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే ప్రభు అంటాడు కదా, ఆమె ఏడ్చిన ఏడ్పుకి ఆయన పాదాలు తడిచి ముద్దయిపోయినప్పుడు పాపపు స్థితిని బట్టి ఆయన ఎదురుగుండా వెళ్ళలేకపోయింది, కానీ పశ్చాత్తాపంతో ఆయన పాదాలు తడిపింది. మనము పాపపు స్థితిని బట్టి ఆయనకి ఎదురుగుండా మనం వెళ్ళలేకపోతున్నాం, కానీ ఆయన అంటాడు కదా, ప్రభువు మన పాపములు తన వీపు మీద వెనక్కి వేసుకున్నాడట. హల్లెలూయా. ప్రభువు మనల్ని క్షమించి మన పాపములు ఆయన వీపు వెనక్కి వేసుకున్నాడు. ఆయన మనల్ని ముందుకు తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్హత లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలందరినీ కూడా మన పశ్చాత్తాప స్థితిని బట్టి, ఆయన వైపు తిరిగిన స్థితిని బట్టి, ఆయన తట్టు తిరిగిన స్థితిని బట్టి మనల్ని మనం సిద్ధపరచుకుని ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన అంటాడు కదా, మన పాపములు క్షమించి వాటిని వెనకేసుకున్నాడు. అర్హత లేనటువంటి నిన్ను నన్ను కూడా ఆయన ముందురు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క పాపాత్మురాలని పిలువబడుచున్నటువంటి ఈ స్త్రీ అర్హత లేదు, పరిశుద్ధత ముందు నిలబడలేక వెనుక తట్టు నిలబడి ఆమె ఏడుస్తూ రోదిస్తూ ఆయన పాదాలు తడుపునట్టుగా మనం చూస్తున్నాం. రెండవదిగా చూస్తే గనక తన తల వెంట్రుకలతో తుడిచి తన పాదములు ముద్దు పెట్టుకుంది.
ఏ స్త్రీకైనా కూడా గౌరవం తల వెంట్రుకలే కదా. ఏ స్త్రీకైనా కూడా గౌరవం తల వెంట్రుకలు. పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీ 11:15 ఆధారంగా చూస్తే మనం తల వెంట్రుకలు స్త్రీకి ఘనత అయి ఉన్నాయి. హల్లెలూయా. అటువంటి ఘనముగా కనబడుతున్న ఈ తల వెంట్రుకలతో ఇప్పుడు ప్రభు పాదాల దగ్గర పెట్టేసింది. ఒకప్పుడు అనేక మందిని ఆకర్షించినటువంటి ఆ కురులే ఇప్పుడు ప్రభు పాదాలు తొడవడానికి ఉపయోగించింది. తనకున్న ఘనత సహితము, ఘనతగా ఉపయోగించబడి ఘనతగా అనుకున్నటువంటి దానిని కూడా ప్రభు పాదాల దగ్గర పెట్టేసింది. ఎప్పుడైతే తన పాపపు స్థితిని గ్రహించిందో, యేసు ప్రభువే తనకి ఆధారం అనుకుందో, యేసు ప్రభు దగ్గరే క్షమాపణ అనుకుందో, యేసు ప్రభువే విమోచన అనుకుందో, మొత్తం తనకున్నటువంటి ఆ ఘనతను తీసి ప్రభు పాదాల దగ్గర పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా చూస్తే ఆయన పాదములు ముద్దు పెట్టుకొనుచున్నది. ఏం చేస్తుంది? ఆయన పాదములు ముద్దు పెట్టుకొనుచుంది. తన ఇష్టాన్ని, గౌరవాన్ని, ప్రేమను, భక్తిని పాదములు ముద్దు పెట్టుకుని తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రేమంతా కూడా ఎక్కడ చూపిస్తుందంటే తన పాదములు ముద్దు పెట్టుకొని తెలియజేస్తుంది. తన పాదములు ముద్దు పెట్టుకొని తెలియజేస్తుంది. తను రోదించి ఏడ్చి తన ప్రభువు పాదములు కడిగింది. ఘనముగా ఉన్నటువంటి తన కురులతో ప్రభు పాదాలు తుడిచింది. ఇంకా ఆ పాదములను ఆమె ముద్దు పెట్టుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూస్తే అంటాడు కదా, అత్తరు వాటికి పూసింది. ఇప్పుడు తుడిచి ఏం చేసిందంటే అత్తరు వాటికి పూసింది. తాను పరిశుద్ధపరచబడాలి అంటే యేసే తన అవసరతను తెలుసుకుంది. హల్లెలూయా. తను పరిశుద్ధపరచబడాలి అంటే యేసు ప్రభువే తనకి ఆధారం అని తెలుసుకుంది. యేసు ప్రభువే దిక్కని తెలుసుకుంది. యేసు ప్రభువే తన విమోచన, తన క్షమాపణ, తన సమస్తం అని తెలుసుకుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఊబిలో నుంచి, ఆ పాపపు స్థితిలో నుంచి బయటకు రావాలని తను ప్రయత్నించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు దొరికిన అవకాశాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టకుండా చేస్తున్న పని ఏంటో తెలుసా? తను రోధించింది, ఏడ్చుతూ ఆ ప్రభు పాదాలు తడిపి కడిగేసి తన కురులతో అవి తుడిచి అత్తరుతో వాటిని పూసినట్టుగా మనం చూస్తున్నాం. పరిచయుడు అంటాడు కదా, ఆయనను గౌరవించడంలో యేసు ప్రభువుని తన ఇంటికి భోజనానికి పిలిచాడు, కానీ యేసు ప్రభువుని గౌరవించడంలో నిర్లక్ష్యం చేశాడు. పరిచయుడు ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు. ఆ కాలంలో ఉన్నటువంటి అతిథికి ఇవ్వాల్సిన గౌరవం ఏంటంటే, ఎవరైనా కూడా పాదాలకి అడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలా, రెండోది ముద్దు పెట్టుకోవాలా, ఆహ్వానించుకుని ఆయన తల మీద నూనె పొయ్యాల. ఇవి ప్రతి అతిథికి జరగవలసినటువంటి క్రమము. ఈ పరిచయుడు పిలిచాడు, కానీ దేవునికి ఇవ్వవలసినటువంటి సరి అయిన గౌరవం ఆయనకి ఇవ్వలేదు. కానీ ఈ పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసిందో తెలుసా? ప్రభు గౌరవాన్ని తగ్గకుండా చూసింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు రావాల్సినటువంటి గౌరవాన్ని తగ్గకుండా చూసింది. వేలెట్టి చూపించబడుచున్నటువంటి ఒక స్త్రీ, లోకంలో హీనస్థితిని కలిగినటువంటి ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ధర్మశాస్త్రాన్ని కరెక్ట్గా ఆచరిస్తున్నటువంటి ఈ వ్యక్తి ప్రభువుని సరిగా గౌరవించలేకపోయాడు. కానీ పాపాత్మురాలు అని పిలువబడుచున్న ఈ స్త్రీ మాత్రం ప్రభు యొక్క గౌరవాన్ని అందరి ముందు తగ్గకుండా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో అంటాడు కదా 25వ అధ్యాయం కీర్తన భక్తుడు అంటాడు 3వ వచనంలో, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడను కూడా సిగ్గునందడు. హల్లెలూయా. ఆయన కొరకు ఎవరైతే కనిపెడతారో ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో ఆయన వారిని సిగ్గుపరిచేటువంటి దేవుడు కానే కాదు. ఇప్పుడు ఈ యొక్క స్త్రీ చేసినటువంటి పని ఏంటంటే, ఈ పరిచయుడు చేయవలసిన పని కూడా ఈ స్త్రీనే చేసినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళందరూ అనుకుంటున్నారు కదా, అక్కడ ఉన్నవారు అందరూ అనుకుంటున్నారు, ఈ నిజముగా ప్రవక్త అయితే ఈ పాపాత్మురాలి యొక్క స్పర్శ తెలుసుకోలేకపోతున్నాడా అనేటువంటి సనుగులు గొనుగులు మనకి అక్కడ కనబడుతున్నాయి. ఆయన కూడా ప్రభు వాటినన్నిటిని కూడా పక్కన పెట్టి ఆయన అంటాడు కదా, ఆ యొక్క సందర్భం జ్ఞాపం చేసుకుంటూ, సీమోను నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నాను. 40వ వచనం, బోధకుడా చెప్పమంటే అప్పుడు యేసు ప్రభు వారు అంటాడు, అప్పిచ్చు ఒకనికి 2 రుణస్తులు ఉండిరి, వారిలో ఒకడు 500 దీనారములను మరి ఒకడు 50 దీనారములు
అచ్చున్నారు. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని కూడా క్షమించాడు. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడుగుతున్నాడు. ఆయన ఒక ఉపమాన రీతిగా కథ రూపంగా ఈ సీమోనుని అడుగుతున్నాడు కదా, అయ్యా ఒక వ్యక్తి ఇద్దరికి అప్పిచ్చున్నాడు, ఒకరికి 500, ఒకరికి 50 దినారులు. ఇప్పుడు వారిద్దరూ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క అప్పిచ్చినటువంటి వ్యక్తి ఇద్దరిని కూడా క్షమించాడు. ఇప్పుడు ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు అని అడిగితే సీమోన్ అంటాడు కదా, అతడు ఎవరికి ఎక్కువ క్షమించిన వాడే అని చెప్తున్నాడు. ఎవరు ఇప్పుడు ఎక్కువ పాపములు చేసిందని పిలువబడుచున్నటువంటి ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఎక్కువ ప్రేమించబడినట్టుగా మనకి ఆయన చెప్పకనే చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి పిలిచాడు, సరైన గౌరవం చేయలేకుండా పోయాడు పరిసయ్యుడు. కానీ ఆ అందరి సనుగుల మధ్య, గొనుగుల మధ్య, హేళన మధ్య, అవహేళన మధ్య, ఆమెను చిన్న చూపు చూస్తున్నటువంటి ఆ చూపుల మధ్య ధైర్యంగా తనను సిద్ధపరచుకుని ఆ ఇంటిలోకి ప్రవేశించింది ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ప్రభువును గౌరవించుకుంది, తను పశ్చాత్తాపడి తన స్థితిని ప్రభు పాదాల మీద పెట్టేసింది, ప్రభు పాదాల దగ్గర పెట్టేసింది. చాలా కాలంగా ఆశపడి ఉండొచ్చు బయటకు రావాలని, వచ్చిన అవకాశాన్ని ఆమె విడిచిపెట్టినట్టుగా కూడా మనకి కనబడదు. ఇక్కడ చూస్తే పరిచయుడు ఆయన గౌరవించడంలో నిర్లక్ష్యం చేశాడు, కానీ ఆ స్త్రీ ప్రభు యొక్క గౌరవాన్ని పెంచినట్టుగా మనం చూస్తుంది. అందుకని అంటాడు కదా 47వ వచనంలో, ఆమె విస్తారముగా ప్రేమించిన అంటాడు. ఆమె ఏం చేసిందట? విస్తారముగా యేసు ప్రభు వారిని ప్రేమించింది. 50వ వచనంలో అంటాడు కదా, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానివై పొమ్మంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ కలిగి వచ్చింది ఈ స్త్రీ. యేసు ప్రభు వారే విమోచన అని వచ్చింది, యేసు ప్రభు దగ్గరే క్షమాపణ అని వచ్చింది, యేసు ప్రభు దగ్గరే విడుదల దొరుకుతుందని ఆశపడి వచ్చింది. యేసు ప్రభు వారు అంటాడు కదా, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ విశ్వాసము నిన్ను రక్షించింది, సమాధానము గలిదానవై పొమ్మంటాడు. షాలోమ్ అంటారు. ఏమంటారు? షాలోమ్. షాలోమ్ అంటే సమాధానం. దాని సరి అయిన అర్థం ఏంటంటే పరిపూర్ణత. హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణత అనేటువంటి అర్థం ఇస్తుంది. ఆమె ఇప్పుడు ప్రేమించబడిన స్త్రీగా కనబడుతుంది. ఒకప్పుడు పాపాత్మురాలుగా ఆమె పిలువబడ్డది, ఇప్పుడు ప్రేమించబడిన స్త్రీగా కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. క్షమించబడినటువంటి స్త్రీగా కనబడుతుంది. క్రీస్తులో ఒక నూతన సృష్టిగా రూపాంతరం చెందినదిగా ఆమె మారిపోయింది. హల్లెలూయా. ఎక్కడికి వస్తే? ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు చెంతకు వచ్చినప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె స్థితిగతులన్నీ కూడా మారిపోయి, ఎక్కడున్నవారు అక్కడే ఉండిపోతే మన స్థితిగతులు మారవు. ఏ ఊబులో, ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితిలోనే ఉండిపోవడం వల్ల పరిస్థితులు మారవు. ఖచ్చితంగా మనల్ని మనం సిద్ధపరచుకొని ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సన్నిధి యొక్క విలువ మనకు తెలియాల. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన బ్రతుకులు మారేవిగా మనకి కనిపిస్తున్నాయి. ఈమె చేసింది ఇక్కడ ఒక నిశ్శబ్ద ఆరాధన ఆమె చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. గొప్పగా ఆరాధన చేయలేదు ఆమె, అరుస్తూ ఆరాధన చేయలేదు ఆమె, హడావిడి చేస్తూ ఆరాధన చేయలేదు. చాలా నిశ్శబ్ద ఆరాధన ప్రభు పాదాల దగ్గర చేసింది. అది ఆయనకు ఇష్టమయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపంతో ప్రభు పాదాల పట్టుకుని ఆమె బ్రతిమలాడి ప్రభు పాదాలను పట్టుకుని ఆమె ఆరాధన చేసింది. ఆ ఆరాధనకు ప్రభు ఇష్టమై ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు ఇష్టపడి తన బ్రతుకునే మార్చేసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ఇందాక చదివినటువంటి వచనం అంటాడు కదా, వారు ఆయన తట్టు చూడగా వారిలో వెలుగు కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో, ఎవరైతే ఆయనను వెతుకుతారో వారిలో ఏం కలుగుతుందట? వెలుగు కలుగుతుంది. పాపాత్మురాలు స్త్రీ అని పిలువబడినటువంటి ఈ స్త్రీ ఇప్పుడు క్షమించబడినటువంటి స్త్రీగా, హల్లెలూయా, ప్రేమించబడినటువంటి స్త్రీగా, ఇంకా చూస్తే ప్రభువుని ఆరాధన ప్రభువుని మెప్పించిన ఆరాధన చేసినటువంటి స్త్రీగా మనకి కనబడుతుంది. ఎవరైతే ఆయన తట్టు చూస్తారో వారికి వెలుగు కలిగిను, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోయేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె పూసినటువంటి అత్తరు ఇప్పుడు ఏమైపోయింది? ఇల్లంతా కూడా సువాసన అయిపోయింది.
ఆమె పూసినటువంటి అత్తరు ఏమైపోయింది? ఇప్పుడు ఇల్లంతా కూడా సువాసన అయిపోయింది. అక్కడితో ఆగుతుందా ఆ యొక్క వాసన? ఎక్కడికి వెళ్తుంది? ఆ చుట్టుపక్కల కూడా వెళ్తుంది. ప్రభువు దగ్గర క్షమాపణ పొందినటువంటి మనము, ప్రభువు దగ్గర రక్షణ పొందినటువంటి మనము, ప్రభువు దగ్గర రక్షించబడినటువంటి మనము, పాపాత్మురాలుగా పిలువబడుతున్నటువంటి ఈ స్త్రీ యొక్క జీవితం ఇప్పుడు పరిమళ వాసనగా మార్చబడిపోయింది. హల్లెలూయా! పరిమళ వాసనగా మార్చబడిపోయింది. అక్కడ అనేక మంది ఉన్నారు. వారి జీవితాల్లో వారు చూస్తుండగానే ఆ పరిమళ వాసన వెదజల్లింది. హల్లెలూయా! హల్లెలూయా! బ్రతుకులు మారడము అంటే అర్థము ప్రభు పక్షాన సువాసనగా మన జీవితాలు ఉండాల. ప్రభు పక్షాన మన జీవితాలు సువాసనగా ఉండాల. ఒకప్పుడు కంపు కొట్టాం, ఒకప్పుడు పాపంలో జీవించాం, ఒకప్పుడు దేవునికి దూరంగా బ్రతికాం, ఒకప్పుడు బలహీనతలో ఉన్నాం, కానీ ఇప్పుడు రక్షించబడ్డాం. ప్రభు రక్షించుకున్నాడు, ప్రభు కృప చూపాడు, ప్రభు మనకు అర్హత కలిగించాడు. ఇప్పుడు మనము సువాసన, ప్రభు పక్షాన మనం సువాసన వెదజల్లేవుగా మన జీవితాలు, మన సాక్షి జీవితాలు ఉండాల. ఇంకా ఆ కంపు కొడుతూ ఉంటే గనక ప్రభు కార్యం నేను వృధా చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. హల్లెలూయా! హల్లెలూయా! సిద్ధపరచుకోవాలి. పరిస్థితులన్నీ పక్కన పెట్టాలా. మనం పాపంలో ఉన్నప్పుడు ఆ స్థితిని బట్టి మనం అక్కడే ఉండిపోవడం వల్ల అది మనకి మంచిది కాదు. కానీ ప్రభు వైపు తిరిగినప్పుడు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ప్రభు మన జీవితాలను మార్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. మా రక్షకానికి మహిమ చెల్లిస్తున్నా, మా దేవానికి మహిమ చెల్లిస్తున్నా తండ్రి. అయా నీ వాక్యము ద్వారా తండ్రి మా అందరితో మాట్లాడవని నమ్ముచున్నా. మా దేవానికి స్తోత్రములు తండ్రి. పాపాత్మురాలు అని పిలువబడుచున్నటువంటి ఈ స్త్రీ జీవితంలో అయా తండ్రి నిన్ను వెదకిన కారణం చేత, నీ వైపు తిరిగిన కారణం చేత, నీ తట్టు తిరిగిన కారణం చేత తండ్రి తన బ్రతుకును మార్చినటువంటి దేవుడు, తన బ్రతుకును ఒక సువాసనగా మార్చినటువంటి దేవుడు, అనేక మంది ఇష్టపడే విధముగా తన బ్రతుకును మార్చినటువంటి దేవుడు తండ్రి. మా జీవితాలు కూడా నీకు ఇష్టమైనవిగా ఉండడానికి కృప చూపించండి. నీవే మాకు ఆధారము, దేవానికి స్తోత్రము. నీవే మాకు దిక్కు, నీ యందే మాకు రక్షణ, విమోచన, నీవే మాకు మార్గమై ఉన్నావు. దేవానికి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా! 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 నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. దేవానికి మహిమ. మా జీవితాలు నీకు ఇష్టమైనవిగా ఉండడానికి సహాయము దయచేసి, బలపరిచి స్థిరపరచమని, మాలో ఉన్న లోపాలు సరిచేసుకోవడానికి కృప చూపించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు శక్తి కలిగిన నామములో కొద్ది ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.